మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను సవాల్గా తీసుకొని సందర్శించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాధాన్య పథకాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పథకాలు వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలలను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్య, వైద్యం, స్థానిక పరిపాలన అంశాలలో మండలాల ప్రత్యేక అధికారులది కీలక పాత్ర అని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. కాగా ఈ సోమవారం 99 ఫిర్యాదులు రాగా జిల్లా అధికారులకు సంబంధించిన 43, రెవెన్యూ శాఖకు సంబంధించి 56 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్లు జి. శ్రీనివాస్, నారాయణ, అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డిఆర్డీఓ నాగిరెడ్డి, ఆర్డీఓలు వై. అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. నా పేరు చంద్రకళ. నేను గుళ్ళో ఉంటుంటే ఇక ఆడనే ఉంటున్నా. చెరువు గట్టుకొచ్చి నా భర్తని ఉంచుకొని ఇన్నే ఉంటున్నా. ఒక ఆమె చెప్తే పో అంటుంటే కూడా పోలేదు. ఏమో నా అదృష్టంలో ఆడ కూడా లేవు. ఈడు కూడా ఇస్తారో ఈరా అని రాలేదు సార్. నాకు ఇప్పుడు ఇస్తే మీ మేలు మర్చిపోను. నాకు కలిగిరి మీ దండం పెడతాను సార్. ఎన్నవా సార్, చెరువు గట్టుకాడు ఉంటున్నా నేను. శివదేవి కదా, పింఛన్ కావాలి నాకు, ఇవ్వాలి మీరు. విన్నారా? 5 సంవత్సరాలు అయితే సారు తిరిగి చక్కెర వచ్చినట్టు ఇక నేను ఆశ తెల్లారుకున్న సార్. నాకు ఒకరు చెప్తే కలెక్టర్ అమ్మిస్తుందని ఆశ ఉంటే ఇక నేను వచ్చిన పోయిన సోమవారం వస్తుంటే ఈ సోమవారం వచ్చిన సార్ నేను కలెక్టర్ అమ్మ దగ్గరికి. ఇక ఆమె దయ కలిగిస్తే ఆమె దయ. 2 బిడ్డలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాకనే ఇక నాకు ఇట్లా అయింది. మంచి ఇంట్లోకి ఇచ్చిండ్రు, చేసిండ్రు అని ఏం చెప్పాలి సార్ నేను. పర్సనల్ సారు 2 అన్నదమ్ములము. మాకు మా బావ చెలక ఇస్తలేడు, ఒక్కడే తింటుండు సారు. నాకు చిన్న పిల్లలు సార్. నేను ఎట్లా బతికేయాలా సార్? మస్తు అప్పులు అయినా సార్ నాకు. నేను ఏం చేసి బతికేయాలా సార్? మాకు కావాలా సార్? 3 ఎకరాలు, ఎకరన్నర వస్తుంది నా పాలు. మాది కనగల మండలం ధరేశ్వర గ్రామం. మాకు వారసత్వంగా వస్తున్న ఒక భూమి 180 గజాలు ఉన్నది. అందులో వేరే ఊరు అతనికి, మా ఊరు అత్తగారు ఆయనది ఏమిరెడ్డి ఏషమ్మ, భర్త మాధవరెడ్డి. ఆయన గతంలో 2 గుంటల భూమి వేరే వాళ్ళకు విక్రయించుకున్నాడు. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నందువల్ల ఆయనకు రికార్డులో 2 గుంటల భూమి వస్తుంది. దానికి ఎంఆర్ఓ గారు నాలా పర్మిషన్ ఇచ్చినారు. కానీ అది ఎక్కడ ఐడెంటిఫై చేయకుండా ఇవ్వడం వల్ల ఆయన వచ్చి ఆ 2 గుంటల భూమి నాదే, ఇక్కడ ఉన్నది అని మేము కబ్జా మీద గత 18 సంవత్సరాల కింద కొనుగోలు చేసి కబ్జా మీద ఉన్న వాళ్ళని, మమ్మల్ని 30 మందిని రౌడీలను తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి తలకాయలు వలగొట్టి మాది కబ్జా చేసిండు. వేరే వాళ్ళకు దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసిండు. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నాలా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అంటే మా చేతిలో లేదని అంటుంది. వాళ్ళు దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. 30 మందిని రౌడీలను తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని తలకాయలు వలగొట్టిపోయిండు. ఈరోజు గ్రీవెన్స్ డే వల్ల ఇక్కడ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినాము. మాకు తగు న్యాయం విచారణ జరిపి ఎవరిదైతే వాళ్ళది తగు న్యాయం చేయగలరని మనవి.